తైలాభిషేకం నిచ్చే దేవుని స్తోత్రములు మనం చదువుకుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 10 అధ్యాయం 1 నుంచి 7 వరకు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఈ దినమున నువ్వు నా ఎదురు నుండి పోయిన తర్వాత బెన్యామీన్ సరిహద్దులో షెర్షాహులో నుండి రాహేల్ సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు ఎదకపోయిన గార్ధభూములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధభూముల కొరకు చింతింపగా నా కుమారుని కనుగొన్నట్టుకే నేనేం చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్తారు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానికి రాగానే అక్కడ బేతేలుకు దేవుని యొద్దకు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు మోయచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నువ్వు తీసుకొని వల్లేను. ఇలాగున పోవచ్చు ఫిలిప్పీల దండువారుండు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలం, తంబూర, సన్నాయి, సితార వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చి ప్రవక్తల సమూహం నీకు కనబడును. వారు ప్రకటన చేస్తూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యము. ఇక్కడ పనివాడిని పంపేశాక సమూయేలు సౌలుని తైలబుడ్డి తీసుకుని అభిషేకించాడు. ఇదిగో యెహోవా తన ప్రజల మీద తన స్వాస్థ్యం మీద నిన్ను రాజుగా అంటే నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి అతను ముద్దు పెట్టుకుని అభిషేకించి, ఇదిగో నువ్వు వెళుతూ ఉంటావు కదా, ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాహేల్ సమాధి దగ్గరికి, బెన్యామీన్ సరిహద్దుల దగ్గరికి, అంటే రాహేలు యాకోబు భార్య, రాహేలు కుమారుడే ఆఖరి కుమారుడే ఈ బెన్యామీను. ఈ బెన్యామీన్ సరిహద్దుల్లోకి రాహేల్ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి నీకు 2 మనుషులు ఎదురయ్యి వాళ్ళు అంటారు, ఇదిగో నీ తప్పిపోయిన గార్ధబములు అంటే గాడిదలు దొరికినాయి. గార్ధబొమ్మల గురించి కాకుండా నీ గురించి నీ తండ్రి చింతపడుతున్నాడు, నా కుమారుడు ఇంకా రాలేదు, గాడిదలు వెతుకుతూ వెళ్ళి నా కుమారుడు ఇంకా రాలేదని చింతపడుతున్నాడు అని ఇద్దరు చెప్తారు. ఆ తర్వాత నువ్వు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి బేతేలుకి దేవుడిని ఆరాధించడానికి 3 వెళ్తూ ఉంటారు. వారిలో ఒక అతని దగ్గర 3 మేకపిల్లలు, ఒక అతని దగ్గర 3 రొట్టెలు, ఒక అతని దగ్గర ద్రాక్షారస తిత్తి ఉంటుంది. వాళ్ళు నేను కుశల ప్రశ్నలు అడుగుతారు, నీకు ఎదురొచ్చి 2 రొట్టెలు ఇస్తారు. వాళ్ళు ఇస్తారని అప్పుడు నువ్వు 2 రొట్టెలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పాడు. చెప్పాక ఇంకా కొంచెం దూరం వెళ్ళాక కొందరు సితార, తంబూర, సన్నాయి, స్వరమండలం ఇవన్నీ వాయిస్తూ నీకు ఎదురు వస్తారు. ఆ ఉన్నత స్థలం మీద దిగి ప్రవక్తలు ప్రకటన చేస్తూ వస్తారు. ఆ ప్రవక్తలు ప్రకటన చేస్తూ వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు వారితో కూడా కలిసి ప్రకటన చేస్తావని అంటే సూచనలు చెప్పాడు అనమాట. నిన్ను దేవుడు రాజుగా అభిషేకించారన్న దానికి నీకు సూచనలు చూపిస్తున్నాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకోవటానికి ఇవన్నీ సూచనలని సమూయేలు చెప్పాడు సౌలుతో. నీ మీదకి దేవుని ఆత్మ బలంగా వస్తుంది, కొత్త మనసు వస్తుంది. వచ్చాక నీకు ఏది మంచిదని తోస్తే అది నువ్వు చెయ్యప్పుడు.